జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించిన సిపిఎం నాయకులు. ఈ నెల 28న ఏలూరులో జరగబోయే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన మాల మహానుడు జాతీయ అధ్యక్షులు కారం శివాజీ. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. మండలంలో హాజరు కానున్న 1800 మంది విద్యార్థులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటింటా సిపిఎం కార్యక్రమాన్ని బుధవారం ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఏప్రిల్ 14 నుండి 19 వరకు విశాఖపట్నంలో జరగబోయే 21వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను విరాళాలు అడుగుతున్నారు. 10 రూపాయల నుండి ఎంత ఇచ్చినా సిపిఎం నాయకులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బేతాల శ్రీను జేసీ న్యూస్తో మాట్లాడుతూ ఇంటింటికి సిపిఎం కార్యక్రమానికి స్పందన బాగుందని తెలిపారు. అలాగే గురువారం కూడా పట్టణంలో దుకాణాల వద్దకు వెళ్తామని తెలియజేశారు. నా పేరు బేతాల శ్రీనివాసు, సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం డివిజన్ కన్వీనర్. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ఇంటింటా సిపిఎం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు ఎల్లుండ ఈ 3 రోజుల పాటు జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని కుటుంబాలను కలిసి ఈ విశాఖపట్నంలో వచ్చే నెల 14 నుంచి 19 వరకు అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో 19వ తారీఖున పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ సిపిఎం పార్టీ మహాసభలకి చాలా విశిష్టత ఉంది. ఈ రోజు నాడు జరిగే మహాసభలకి మతోన్మాదం పెచ్చిరిల్లిపోయిన ఈ తరుణంలో సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కావున దీనికి అందరూ సహకరించాలని చెప్పి ఇంటింటా సిపిఎం పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో అందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా పాలు పంచుకొని మీ యొక్క ఆర్థిక సహకారం ఇవ్వాలని చెప్పి ఈ జేసీ న్యూస్ ద్వారా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చివరి రోజు పరీక్ష అయిన తరువాత బయటకు వచ్చి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యార్థులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ పరీక్షలన్నీ బాగా వ్రాసామని, ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తామని తెలిపారు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ చేశాను. త్రివేణి కాలేజీలో కంప్లీట్ చేశాను. ఈ రోజుతో మా ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తాం. మంచిగా వస్తాయని అనుకుంటున్నాం. అందరూ పాస్ అవ్వాలి. అందరూ మంచి పర్సెంటేజ్. అన్ని పేపర్స్ ఈజీగానే వచ్చినాయి. యావరేజ్ పేపర్లో కొన్ని వచ్చినాయి. అన్ని మ్యాక్సిమం ఈజీగానే ఉన్నాయి పేపర్లు. అందరూ పాస్ అవ్వడానికి ప్రయత్నించారు. ఈ నెల 26వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా జేసీ న్యూస్ మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలకు వెళ్ళింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగత శ్రద్ధతో ఉపాధ్యాయులు చదివిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ న్యూస్ ప్రతినిధి విద్యార్థులను ప్రధానోపాధ్యాయులను పలుకరించగా వారు రానున్న పరీక్షలలో పాఠశాలలకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ పాయింట్లు సాధిస్తామని, తమ పాఠశాలకు పేరు తీసుకొస్తామని ధైర్యంగా తెలియజేశారు. ఇప్పుడు వారి మాటల్లోనే చూద్దాం. నా పేరు పి ఉషారాణి, జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు 26వ తేదీన పబ్లిక్ పరీక్షలు రాయిపోతున్నాను. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ పర్సంటేజ్ వచ్చేలాగా మేమందరం కృషి చేసాం. 10వ తరగతి మంచి రిజల్ట్స్ సాధిస్తామని చెప్తున్నాను. నా పేరు ఎన్ మల్లిక. నేను బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ కంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ మా స్కూల్లో పర్సంటేజ్ బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎక్కువ రావడానికి ఇంకా బాగా కృషి చేస్తాం. మా ఉపాధ్యాయులు కూడా చాలా బాగా సబ్జెక్ట్స్ అన్నీ మాకు బోధిస్తున్నారు. అలాగే ఈ స్కూల్ పేరును కూడా నిలబెట్టడానికి మేము కృషి చేస్తాం. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగానే గవర్నమెంట్ స్కూల్స్ చదవగలవని మేము సాధిస్తాము పర్సంటేజ్. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం. అయితే గతంలో 2012-13 సంవత్సరంలో 91% రిజల్ట్ వచ్చింది మా పాఠశాలకి. ఇంగ్లీష్ మీడియం 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఆ సంవత్సరంలో. అయితే గత సంవత్సరం కొద్దిగా ఉత్తీర్ణత తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లాసులు నిర్వహించి పిల్లలందరికీ కూడా తెలుగు మీడియంలో మొత్తం విద్యార్థులు 33, ఇంగ్లీష్ మీడియం మొత్తం 23 విద్యార్థులు పరీక్షకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు
26 నుంచి రాయబోతున్నారు పరీక్షలు. వాళ్ళందరికీ కూడా మరి అన్ని సబ్జెక్టుల్లో కూడా వాళ్ళకి కొత్త మోడల్ ఈ సంవత్సరం నుంచి నూతన సిలబస్ కాబట్టి ఆ సిలబస్లో పూర్తిగా అవగాహన అయ్యే విధంగా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి 6 వరకు ఈవినింగ్ 6 వరకు అదనపు తరగతులు నిర్వహించడం ద్వారా పిల్లలకి అదనంగా వాళ్ళకు వచ్చిన డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తామనే భరోసాతో ఉన్నాం. మరి పాఠశాల తరపున మేమందరం కూడా అలాగే సాధిస్తామని అనుకుంటున్నాను నేను. ఈ నెల 28వ తేదీన ఏలూరులో జరగనున్న మాలల సింహగర్జన విజయవంతం చేయాలని మాలల మహానుడు జాతీయ అధ్యక్షులు కారం శివాజీ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక 6వ వార్డు మాలపేటలో మాలల సంఘం పెద్దలతో శివాజీ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా శివాజీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శివాజీ మాట్లాడుతూ మాలా మాదిగలు కలిసి ఉండాలని, రాజ్యాంగం అందరి కోసం ఒకేలా రచించారని, కానీ మాదిగ సంఘం నాయకులు వర్గీకరణ చేయాలనడం సబబు కాదన్నారు. అందుకు నిరసనగా ఈ నెల 28వ తేదీన చేపట్టిన మాలల సింహగర్జనకు ప్రతి మాల కులస్తుడు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, చాబత్తుల రవి, గెంజి సహదేవుడు, కృపావరం తదితరులు పాల్గొన్నారు. మరి మన నాయకులు అంబేద్కర్ గారు, రవి గారు, అలాగే సహదేవుడు గారు, చాలామంది వేదిక ముందు నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖున ఇండోర్ స్టేడియంలో, ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మాలల సింహగర్జన జాతీయ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ సభకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా నుంచి 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ తరలి వస్తున్నారు. దీని ముఖ్య లక్ష్యం ఏదైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులకి రాజ్యాంగపరంగా అందవలసిన హక్కులన్నీ కూడా అందడం లేదు. ముఖ్యంగా మాలమాదిగల మధ్య ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతున్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేవలం 2 కులాలని విభజించడానికి రాజకీయ పార్టీలు కంకణం పట్టుకున్నాయి. కానీ అసలు నిజంగా ఈ పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి, అంటరానితనం ఎలా నిర్మూలించాలి, అసలు ఈ భారతదేశంలో మాలమాదిగలకు కావాల్సింది ఏంటనే అనే దిశగా మాత్రం ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో క్లారిటీగా చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గంలో వెనకబడిన కులాలందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి, ప్రత్యేక శిక్షణనిచ్చి, నైపుణ్యత పెంపొందించి అన్నిటిలో కూడా ముందుండేటట్టు అవకాశాలు కల్పించేట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది. కానీ వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా కేవలం మాలోల్ని, మాదిగోల్ని వేరు చేయడానికి మాత్రమే కంకణం పట్టుకున్నారు తప్పించి వీళ్ళ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ రోజున ఎస్సీ కార్పొరేట్ నుంచి రుణాలు మంజూరు కావు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయరు, ఎస్సీ కమిషన్ లేదు. ఈ విధంగా అనేక ఇబ్బందులు, దీంతో మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ హక్కుల సాధనకై ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు నిరసిస్తూ హలో మాలా చలో ఏలూరు పేరుతో ఈ మాలల సింహగర్జన జాతీయ మహాసభ నిర్వహిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ కూడా అందరికీ అందేటట్టు ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 26వ తేదీన గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి డి సుబ్బారావు జేసీ న్యూస్తో మాట్లాడారు. మండలంలో 1800 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరిలో 1600 మంది రెగ్యులర్ గాను, 200 మంది ప్రైవేట్ గాను పరీక్షలు వ్రాస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా బెంచీలు, మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించిన సిపిఎం నాయకులు. ఈ నెల 28న ఏలూరులో జరగబోయే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన మాల మహానుడు జాతీయ అధ్యక్షులు కారం శివాజీ. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. మండలంలో హాజరు కానున్న 1800 మంది విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.